ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఒక నిర్మోహ భక్తుడు మహల్సాపతి చేత సాక్షాత్ భగవత్ స్వరూపునికి నామకరణం. ఇక్కడ సాయి అనే ఆ దివ్య నామకరణం ఎలా జరిగిందో గమనిద్దాం. అఖండ నిర్మోహ నిశ్చల భక్తుడు మహల్సాపతి. అతడు తన దారిద్ర్యాన్ని లెక్కపెట్టడు. తన శరీర సంబంధమైన ఏ సుఖ దుఃఖాలకు చలించడు. తన ఖండోబా భక్తి తప్ప మరేమీ కోరని మహాభక్తుడు. తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం ఈశ్వరుడే అనే అపార భక్తి తత్పరుడు. ఆ నిర్మోహ భక్తుని కంటికి ఆ మహాపురుషుడు సాయి మాత తల్లిగా, బాబా తండ్రి, పిత గురువు దైవంగా సాక్షాత్కరించాడు. అప్రయత్నంగా సాయి అన్నాడు. ఆ తర్వాత బాబా అన్నాడు. మొత్తం కలిపి సాయిబాబా అయింది నామం. ఒక క్షణంలో అప్రయత్నంగా వెలువడిన ఆ రెండు అక్షరాలు కోట్లాది సాయి భక్తుల తారక మంత్రంగా మారిన మహోత్కృష్ట క్షణం అది. తల్లి, తండ్రి ఇద్దరి రూపాలను ఒక మూర్తిలో దర్శించిన ఆ మహాభక్తునిలో నుండి అర్ధనారీశ్వర తత్వంలా, ఆ తత్వానికి ప్రతిధ్వనిలా ఊరికి ఉబికి వచ్చిన దివ్యాక్షరాల ద్వయం అది. ఆ దైవానికి ఆ నామం అతికిపోయిన క్షణం అది. ఆ దైవం కూడా ఆ నామంతో తనని తాను ప్రకటన చేసుకున్న దివ్య క్షణం అది. నారద మహర్షి రామ అనే రెండు అక్షరాలు పలకలేని కరకు బోయ మరా అని తిరగవేసి ఉచ్చరించినా అదే మంత్రం పునశ్చరణ చేయమని మరా మరా అంటూ జపించి రామనామంతో పునీతుడై ఆది కవిగా, వాల్మీకిగా మారి శ్రీ రామాయణ మహాకావ్యాన్ని రచించాడు ఆ వ్యక్తి. ఆ క్షణం ఎంత పవిత్రమైనదో ఈ సాయినామం వెలువడ్డ క్షణం కూడా అంతే పవిత్రమైనది. అక్కడ కరకుబోయే రామ నామాన్ని తిరగవేసి వల్లవేస్తే నారద మహర్షి లాంటి మహాత్ముడైన గురువు యొక్క గురుబోధ కరుణతో ఆ అక్షరాలే బీజాక్షరాలైపోయాయి. ఇక్కడ మహల్సాపతి లాంటి నిర్మోహ భక్తుడు అప్రయత్నంగా పలికిన సాయి, సాయిబాబా అనే అక్షరాలే బీజాక్షర సంపుటిగా మారి నామానికి కూడా అపార ప్రాచుర్యం వచ్చేసింది. రామాయణంలోని శ్రీరామ నామకరణ ఘట్టం ఒకమారు పరిశీలిద్దాం. ఇక్కడ శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు నామకరణం జరగలేదు. నామకరణ మహోత్సవానికి అంతా సిద్ధమైంది. దశరథుడు తన రాణులతో, శిశువులతో పీటలపై కూర్చున్నాడు. వశిష్ఠ మహర్షి పౌరోహితునిగా వచ్చి ఆసీనుడైనాడు. ఈ బాలునికి ఏం నామము పెట్టమంటారు స్వామి అని అడిగాడు దశరథుడు. తన ప్రక్కన ఉన్న కౌసల్య చేతులలోని శిశువు వంక చూపుతూ ఆనాటి రాణివాసపు అంతఃపుర మర్యాదలను అనుసరించి వశిష్ఠ మహర్షి ఇంతదాకా ఆ శిశువులను కళ్లారా చూడలేదు. కేవలం జన్మ తారలను మాత్రం గుణించాడు అంతే. పురిటింటిలో ఉండడం వలన ఈ క్షణంలో కౌసల్యాదేవి ఒడిలో ఉన్న ఆ చిన్న శిశువు వంక చూశాడు. శిశువు లక్షణాలను పరిశీలించడానికి అంతే. ఆ క్షణంలో వశిష్ఠుని కనుల ముందు సర్వ ప్రపంచము అదృశ్యమైంది. ఆ శిశువు ఊర్ధ్వ త్రిపుండ్రాలతో వటపత్రశాయి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క బాలరూపంగా సాక్షాత్కరించాడు. మరుక్షణం శంఖ చక్ర గదాధారుడై ఆ శంఖ చక్ర గదలే మరో ముగ్గురు శిశువులుగా కనిపించారు. శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు. ఆదిశేషువు, శంఖ చక్ర గదాయుధాలే మిగిలిన ముగ్గురు శిశురూపాలు. వశిష్ఠుని హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కనుల నిండా ఆనందాశ్రువులు స్రవించాయి. స్వామి, నీవా పుత్రకామేష్టి యాగ తపఃఫలంగా ఈ కౌసల్యాసతి గర్భవాసాన శిశువుగా జన్మించావా? రావణాది రాక్షస సంహారం కోసం తారక మంత్ర రూపమైన రామనామంతో, శ్రీ రామనామంతో ప్రఖ్యాతిగాంచి భూమిపై శాంతి వలయ చేయడానికి అవతరించావా స్వామి? రామా, శ్రీరామా. ఆ చివరి రెండు అక్షరాలు ఆ మహర్షి నోటి నుండి అప్రయత్నంగా బయటపడ్డాయి. చేతిలో బంగారు పళ్లంలో ముత్యాలు నింపి శిశువు నామకరణం బంగారు ఉంగరంతో వ్రాయడానికి సిద్ధంగా ఉన్న దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి తన్మయత్వంతో రామ, శ్రీరామ అన్న రెండు నామాలను మాత్రం విన్నాడు. శ్రీరామ అంటూ వ్రాసేశాడు. కొద్ది క్షణాలలో వశిష్ఠ మహర్షి ఆ తన్మయావస్థ నుండి తెప్పరిల్లి, మహారాజా, శిశువు నామకరణం అని ఏదో చెప్పబోయాడు. దశరథ మహారాజు, తమరు చెప్పినట్లే శ్రీరామ అని వ్రాసాను స్వామి. నా ప్రథమ పుత్రుడు శ్రీరాముడు. ఇక రెండవ శిశువు నామం ఏదో సెలవివ్వండి అన్నాడు. వశిష్ఠ మహర్షి ఆశ్చర్యపోయాడు.
తాను పారవస్యంతో శ్రీ మహావిష్ణు సాక్షాత్కారంతో మైమరచి అప్రయత్నంగా పలికిన శ్రీరామ నామ తారక మంత్రం ఈ శిశువుకు వ్యవహార నామమై అమరిపోయిందా? ఆహా, భగవంతుడెంత కరుణాసింధువు! తన చేత ఆ దైవం నామధారి అయిపోయాడు. నామానికి, నామికి, నామ సూచకునికి కూడా ఎంతో మహోత్కృష్టత ప్రసాదించాడు ఆ దైవం. సరే, శ్రీరాముడు, శ్రీరామచంద్రుడు అన్నీ పరవశించిపోయాడు మరల వశిష్ఠ మహర్షి. ఆ క్షణం జరిగిన మహాద్భుతం మరెవరికీ తెలియదు. అదే విష్ణుమాయ. కానీ శ్రీరాముని కథ రామాయణ కావ్యంగా మారి ఆచంద్రార్కం నిలిచిపోయింది. ఆ రాముడు దైవమై ఆలయాలలో, గృహాలలో, ఎందరో రామభక్తుల హృదయాలలో కొలువైపోయాడు. శ్రీరామకోటి వ్రాయడమన్నది వ్రాత యజ్ఞాలలో, జ్ఞాన యజ్ఞాలలో ఉత్కృష్టమైనదిగా మారిపోయింది. రామ అనే 2 అక్షరాల జపం ఆ మూర్తి ధ్యానం సర్వ పాపాలను ప్రక్షాళన చేసే మహామంత్రమైపోయింది. ఆ నామకరణం జరిగిన మహత్తర క్షణాల కాలం విలువ లెక్కకట్టలేనిది. సరిగ్గా ఇదే జరిగింది ఇప్పుడు. మహల్సాపతి దైవ స్వరూపుడే నిలిచిన ఆ మహాత్మునికి నామకరణం చేశాడు. ఆ మహాత్ముడు ఆ నామానికి స్పందించి ఆ నామంతోనే సాయిబాబాగా నిలిచిపోయాడు. ఆ క్షణంలోనే సాయిబాబా అడుగులు షిరిడి శీలది వైపు నడిచాయి. సాయి ఆయనం ఇది అంటే సాయిరాం ఆయనం, సాయి మార్గం ఇది, సాయి భాగవత మార్గం ఇది. సాయిబాబా అనే దైవ స్వరూపానికి, ఆయన భక్తకోటికి ఉన్న అనుబంధమే ఇది. ఇది సాయి భాగవతం. శ్రీ షిరిడి సాయినాథ భాగవతము ప్రథమోధ్యాయం సమాప్తం. శ్రీ బాలసాయి ప్రకటన, శ్రీ బాలసాయి అదృశ్యం, బిజిలీ గుర్రము, చాన్పాటులకు సాయి దర్శనము, శ్రీ సాయి షిరిడి ఆగమనం, మహాభక్త శిఖామణి అయిన మహల్సాపతికి ఖండోబాగా, అర్ధనారీశ్వరునిగా, పంచముఖ ఈశ్వరునిగా సాయి సాక్షాత్కారం, మహల్సాపతి చేత సాయిబాబా అనే దివ్యాక్షర నామకరణము అనే పవిత్ర విషయములు గల ఈ అధ్యాయము నిత్యం పారాయణం చేసిన భక్తులకు తమకు ప్రియమైన వస్తువు లేదా వ్యక్తి దూరమైతే అవి తిరిగి లభ్యం కావటం, ధ్యానం కుదిరినప్పుడు తమ ఇష్టదేవత సాక్షాత్కారం, ఎవరైనా శిశువుకు నామకరణం చేయదలిచినప్పుడు చక్కని పవిత్రమైన నామం స్మరించటం, వేదన, బాధ, మానసిక ఆందోళనను దూరం చేయటం వంటి మహత్యాలను శ్రీ సాయినాథుడు అనుగ్రహిస్తాడు. మరి ఆలస్యం ఎందుకు? షిరిడి సాయినాథ భాగవతాన్ని పారాయణ ప్రారంభిద్దామా? శ్రీ సాయి అనుగ్రహానికి పాత్రలమవుదామా? పదండి ముందుకు. ఓం నమః శివాయ.